నమస్కారం అండి. నమస్తే వెల్కమ్ అమ్మ. టు నమస్తే దాత్రి. అమ్మ. న్యూమరాలజీ అంటే ఏంటి? న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సైన్స్ అమ్మ. ఒక అద్భుతమైన సైన్స్. మన ఇప్పుడు మనం వాడుతున్న ఇప్పుడు జీపీఎస్ యాహ్! అంటే అక్కడికి జీపీఎస్ యాప్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోవచ్చు కదా. అలాగే న్యూమరాలజీ ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎలా అంటే డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉంటాయమ్మ. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే వచ్చేది డెస్టినీ నెంబర్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీకు గుణగణాలు ఏమి చదువుతారు, మీ ఆకారం, శరీర సౌష్ఠవము, మీరు ప్రజలతో ఎలా ఉంటారు, మీ అందరితో ఎలా మూవ్మెంట్ అవుతారు అన్నది తెలుస్తుంది. ఓకే. మొత్తం డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే వచ్చేది డెస్టినీ నెంబర్. ఓకే. డెస్టినీ నెంబర్ అనేది జీవనం ఎలా గడుపుతారు, ఏ రంగంలో రాణిస్తారు, జీవితంలో మలుపులు ఎలా ఉంటాయి, ఎంత స్టేజ్కి వెళ్తారు, ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటాయి. ఓకే. ఈ న్యూమరాలజీలో ఇది ఒక పార్ట్. ఓకే. న్యూమరాలజీలో ఇది మనకి ఈ పుట్టిన డేట్ ప్రకారంగా ఇలా ఇలా అవుతుంది. మన జీపీఎస్ అన్నమాట. ఇలా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ టర్నింగ్ తీసుకోవాలి, ఏ టర్నింగ్ తీసుకోవాలి అన్నది ఇది. ఓకే. దాంట్లో రెండో పార్ట్, చాలా ముఖ్యమైన పార్ట్ ఏమిటి అంటే నేమ్. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చలేం. డేట్ ఆఫ్ బర్త్లో అన్ని నెంబర్లు రావు, కొన్ని నెంబర్లు అంతవరకే వస్తాయి. అంటే సపోజ్ 8th జూలై పుట్టారనుకోండి, ఇప్పుడు 2024 పుట్టారనుకోండి, అంటే దాంట్లో 8వ నెంబర్ ఉంది, 7వ నెంబర్ ఉంది, 2 నెంబర్లు ఉంది, 4వ నెంబర్. ఈ 9 అంకెలలో కొన్ని అంకెలు మిస్ అయితే ఆ మిస్ అయిన దాని ప్రకారంగా కూడా ఆయనకి అక్కడ లోటుపాట్లు ఉంటాయి. ఓకే. ఈ లోటుపాట్ని ఎలా సరిదిద్దాలి అనేది నేమ్. ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా న్యూమరాలజీ ప్రకారంగా ఈ పేరుని సెట్ చేసుకుంటే, అంటే ఏవైతే డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఏ నెంబర్లు అయితే మిస్ అయినాయో ఆ నెంబర్లను కూడా సరి చేసుకుంటూ ఇది లోషో గ్రిడ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అంటే మనకి జాతకంలో హరస్కోప్ ఎలా ఉంటుందో హరస్కోప్లో కూడా 9 గ్రహాలు ఉంటాయి. ఓకే. 9 అంటే 12 గళ్ళల్లో 9 గ్రహాలని మనం నింపుతాం. అలాగే లోషో గ్రిడ్లో 9 నెంబర్లు ఉంటాయి, 9 గ్రిడ్స్ ఉంటాయి. దాంట్లో మనకు వచ్చిన నెంబర్ల ప్రకారంగా నింపుతాం. కొన్ని ఒక్కొక్కసారి రిపీట్ అవ్వచ్చు. ఇప్పుడు 2024లో 2 2 సార్లు రిపీట్ అవుతుంది. కొన్ని నెంబర్లు లేవు. 5వ నెంబర్ లేదు ఇవాళ పుట్టిన వాళ్ళకి, 5వ నెంబర్ లేదు, 6వ నెంబర్ లేదు, లైక్ దట్. కొన్ని నెంబర్లు ఉండవు. ఆ నెంబర్ని సరిచేసుకుంటూ నేమాలజీ దీంట్లో ఒక పార్ట్, అది అత్యంత విలువైన పార్ట్. న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టుకోగలిగితే, అంటే ఈ నెంబర్ని ఫిల్ చేస్తూ పెట్టగలిగితే ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చు. న్యూమరాలజీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. కొంచెం మన జ్యోతిష్యంతో కంపేర్ చేస్తే న్యూమరాలజీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. దీంతో పాటుగా ఎక్కడైతే మనకి డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయినామో ఆ నెంబర్ని కవర్ చేసుకుంటూ నేమ్ నెంబర్ పెట్టగలిగితే జీవితంలో చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. అందుకనే మన ఇలా ఈ చరిత్ర చూస్తే చాలామంది ప్రముఖులందరూ, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా పేర్లు మార్చుకుంటూ ఉంటారు. పేరు మార్చిన తర్వాత నా జీవితం చాలా బాగా ఉందని చాలామంది చెప్తారు. అది పేరు మార్చే న్యూమరాలజిస్ట్ బట్టి. కొంతమంది పేరు మార్చిన తర్వాత నాకు చాలా బాగా లేదండి అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అది డిపెండ్స్ అపాన్ ది కెపాసిటీ ఆఫ్ ది న్యూమరాలజిస్ట్. అలా ఈ న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టుకుంటే, అంటే పెద్దవాళ్ళకి, అంటే పుట్టిన పిల్లలకి నెక్స్ట్ చెప్పుకుందాం. ఈ పెద్దవాళ్ళకి కనుక ఈ నేమ్ కనుక కరెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను కంప్లీట్ చేసుకుంటూ నేమ్ కనుక పెట్టగలిగితే చాలా జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. దీంట్లో న్యూమరాలజీలో మనకి క్యూరో అనే మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు కౌంట్ లూయిస్ హెమెన్ అని. అంతకుముందు కూడా ఆయన పామిస్ట్రీ న్యూమరాలజీ చెప్పేవాడు. ఆయన న్యూమరాలజీ ప్రకారంగా కౌంట్ లూయిస్ హెమెన్ అనే అతను క్యూరో అని పేరు మార్చుకున్నాడు.
హీరో అని పేరు మార్చుకున్న తర్వాత ఆయనకి 24 అవర్స్లో చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయంట. చాలా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి అని ఆయన రాసుకున్న దాంట్లో మనం నవ్వితే నవరత్నాలు అని వేదవ్యాసి గారు ఒక బుక్ రాసి దాంట్లో ఆ హీరో గురించి రాసుకుంటూ ఇదే సెంటెన్స్ రాశారు. ఆయనకి పేరు మార్చుకున్న 24 అవర్స్ లోపల చాలా మంచి ప్రముఖులతో ఆయనకి కాల్స్ రావటం, ఆయనకి చాలా ప్రాముఖ్యత పొందటము జరిగిందని అంటారు. అలాగే మనకి బైబిల్లో కూడా చూసుకుంటే 17.3లో అబ్రహాం దేవుణ్ణి అడుగుతాడు నాకు పిల్లలు కావాలి అని. అప్పుడు దేవుడు చేంజ్ యువర్ నేమ్ అంటాడు. దెన్ అబ్రహాం చేంజ్డ్ హిజ్ నేమ్ యాజ్ అబ్రహాం. అలాగే సారా నేమ్ చేంజ్ యాజ్ సారా. అలాగే ఇప్పుడు అందరూ కూడా మన చిరంజీవి గారు కూడా పేరు మార్చుకున్నారు. చాలామంది సినిమా యాక్టర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ ఒరిజినల్ పేర్లు కాదు, అవన్నీ కూడా పేర్లు మార్చుకున్న పేర్లే. అందువల్ల ఈ పేరు కనుక జాగ్రత్తగా మార్చుకోగలిగితే దానికి చాలా కష్టం అమ్మ. ఏదో 2 హెచ్లు 2 ఎన్లు, ఇప్పుడు చాలామంది న్యూమరాలిస్టులు 2 హెచ్లు 2 ఎన్లు పెట్టారు. అలా కాదండి. దానికి ఒక సిస్టమేటిక్గా లోషో గ్రిడ్కి అనుగుణంగా మార్చగలిగితే ఒక అద్భుతమైన ఇది వస్తుంది. ఎందుకంటే చాలామంది అన్ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చేంజ్ చేసిన తర్వాత దే గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్, అమెరికా వెళ్ళారు. అలా దీనికి కొంచెం కష్టమైన కార్యక్రమం. చాలామంది ఏముందండి పేరు 2 లక్షలు పెట్టడమే కదండి. నో, ఇది చాలా చాలా మీకు గుండె ఆపరేషన్ చేసిన దానికన్నా కష్టమైన పని. ఎందుకంటే పేరు మార్చడం అనేది ఒక జీవితాన్ని మార్చడం. గుండె ఆపరేషన్ కూడా అంతేగా, పేరు మార్చిన తర్వాత అంటే గుండె ఆపరేషన్ చేసిన తర్వాత లైఫ్ ఉంటుంది. అలాగే పేరు మార్చిన తర్వాత లైఫ్ చాలా బాగా ఉండాలంటే చాలా చాలా జాగ్రత్తగా. ఇప్పుడు చాలామంది న్యూమరాలిస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు పంపించేస్తుంటారు క్లయింట్స్. కాదు, 40 మినిట్స్ 1 అవర్ అలా పట్టి జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ని అంతా చూసి బాగా స్టడీ చేసి దాని ప్రకారంగా పేరు పెట్టాలి. దిస్ ఈజ్ న్యూమరాలజీ.